ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ అనేది మనం కొత్తగా నేర్చుకుందాం. ఎలా అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ని మనం దేనికి వాడతామంటే జనరల్గా కమాండ్స్కి, రిక్వెస్ట్కి వాడతాం. అంటే కమాండ్స్ అంటే ఏంటి? మనం ఆర్డర్ వేస్తుంటాం. కమాండ్స్ అంటే ఇప్పుడు పిల్లల్ని మనం ఏం చేస్తుంటాం అంటే ఆర్డర్ చేస్తుంటాం. కమ్ హియర్, ఇక్కడ రా. గో దేర్, అక్కడికి వెళ్ళు. సిట్ హియర్, ఇక్కడ కూర్చో. స్టాండప్, నిలబడు. రైట్. వెయిట్ హియర్, ఇక్కడ ఎదురు చూడు. డోంట్ కమ్ ఇన్, ఇక్కడ లోనికి రాకు. డోంట్ సిట్ హియర్, కూర్చోవద్దు. డోంట్ స్టాండప్, నించోవద్దు. డోంట్ గో అవుట్, బయటికి వెళ్ళొద్దు. ఇలా మనం కమాండ్ చేస్తుంటాం. ఆ కమాండ్స్ మనం ఏం వాడుతుంటాం? సింపుల్ ప్రజెంట్ వాడుతుంటాం. అదే రిక్వెస్ట్ కూడా వాడుతుంటాం. ఎలా? సో ప్లీజ్ డూ ఇట్, దయచేసి చేయండి ఇది. క్లోజ్ ద డోర్ ప్లీజ్, డోర్ క్లోజ్ చేయండి. సిట్ హియర్ ప్లీజ్, కూర్చోండి ఇక్కడ. బ్రింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్, ఒక కప్పు కాఫీ తీసుకురండి. బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురండి. సో ఇదేంటి? చెయ్యండి అన్నప్పుడు ఏంటి? మనం సింపుల్ ప్రజెంట్ వాడాలి. కమ్ హియర్, ఇటు రా. గో దేర్, అక్కడికి వెళ్ళు. రైట్. సిట్ హియర్, ఇక్కడ కూర్చో. నించో, స్టాండప్. సో ప్లీజ్ స్టాండప్, నేను దయచేసి నించోండి. ప్లీజ్ గో అవుట్, బయటికి వెళ్ళండి. ప్లీజ్ కమ్ ఇన్, లోపల రండి. ప్లీజ్ బీ సీటెడ్, కూర్చోండి అన్నప్పుడు ఏం వాడాలి? అది సింపుల్ ప్రజెంట్ అనమాట. సో అలాగే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద జనరల్ ట్రూత్స్. సో జనరల్గా ట్రూత్స్ అంటే నిజాలు ఇవి, అంటే ఇవి మారవి, అంటే నిత్య సత్యాలు అంటాం వీటిని. ఇలాంటి వాటికి మనం ఏం వాడాలి? సింపుల్ ప్రజెంట్ వాడాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్, భూమి చుట్టూ ఏది? చందమామ తిరుగుతుంది. ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి వాటికి మనం ఏం వాడతాం? సింపుల్ ప్రజెంట్ వాడతాం. అలాగే నెక్స్ట్ ఏంటి? హ్యాబిట్స్, అలవాట్లు. రాధా డ్రింక్స్, రాధ తాగుతుంది. రామ్ స్మోక్స్, రామ్ స్మోక్ చేస్తాడు. అంటే రెగ్యులర్గా చేసే పనులు, అంటే యూజువల్ వర్క్స్, అంటే రెగ్యులర్గా మనం చేస్తుంటాం ఇవి. ఎలా? క్యాట్ క్యాచెస్ ద ర్యాట్, పిల్లి ఏం చేస్తుంది? ఎలుకను పట్టుకుంటుంది. షీ గోస్ టు స్కూల్ డైలీ, ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది. ఈ ప్లేస్ ఫుట్బాల్, అతను ఫుట్బాల్ ఆడతాడు. రవి సింగ్స్ సాంగ్స్, రవి పాటలు పాడతాడు. అంటే మళ్ళీ చేసే వాటికి మనం ఏం వాడాలి? సింపుల్ ప్రజెంట్ వాడాలి. అది ఈరోజు కావచ్చు, నిన్న కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఇలాంటి వాటికి మనం ఏం వాడాలంటే సింపుల్ ప్రజెంట్ వాడాలి. ఐ గెట్ అప్ అట్ 6 AM, నేను 6కి లేస్తాను. షీ గోస్ టు స్కూల్ డైలీ, ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది. దే ప్లే ఫుట్బాల్ ఆన్ సండేస్, వాళ్ళు సండే ఫుట్బాల్ ఆడతారు. రాధా సింగ్స్ సాంగ్స్, రాధా పాట పాడుతుంది. అదే మనం చెయ్యమనుకోండి, వాటి కూడా వాడచ్చు మనం. ఐ డోంట్ గో టు స్కూల్ డైలీ, నేను స్కూల్కి వెళ్ళను. షీ డజంట్ కమ్ హియర్, ఆమె ఇక్కడ రాదు. దే డోంట్ ప్లే గేమ్స్, వాళ్ళు గేమ్స్ ఆడరు. అదే మనం క్వశ్చన్ చేయొచ్చు. డూ యూ ప్లే ఫుట్బాల్, మీరు ఫుట్బాల్ ఆడతారా? డస్ షీ కమ్ హియర్ డైలీ, ఆమె రోజు వస్తుందా? డూ దే సింగ్ సాంగ్స్, వాళ్ళు పాటలు పాడతారా? డస్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? డస్ ద మూన్ షైన్ అట్ నైట్, చందమామ రాత్రి వెలుగుతుందా? ఇలా మనం క్వశ్చన్ చేయొచ్చు. సో సింపుల్ ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ చేసే పనులు. ఐ గెట్ అప్ అట్ 6 AM, ఐ గో టు బెడ్ అట్ 10 PM. రైట్. ఇది మనం డైలీ యాక్టివిటీస్ వాడచ్చు. ఎలా? ఐ గెట్ అప్ అట్ 6 AM, ఐ ఫ్రెషన్ అప్ అట్ 6:30, ఐ గో ఫర్ ఎ వాక్ అట్ 7, ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ వాక్ అట్ 8 AM, ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్ అట్ 8:30 AM, ఐ గో టు స్కూల్ అట్ 9 AM, ఐ వర్క్ ఇన్ ద స్కూల్ ఫ్రమ్ 9 to 12:30 PM, ఐ టేక్ లంచ్ అట్ 1 PM, I teach from 1 to 4 PM, I go back home at 4:30 PM, I freshen up at 6 PM, again I take classes from 6 PM to 9 PM, I come back home at 9:30 PM, I freshen up at 10 PM, I take dinner at 10:30 PM, I watch TV programs until 11 PM, I go to bed at 11:30 PM. ఇలా ఇదేంటి? మీ డైలీ యాక్టివిటీస్ వాడచ్చు ప్రజెంట్ అనేది. అలాగే మిగతా వాళ్ళ గురించి చెప్పొచ్చు మనం, వాళ్ళు ఏం చేస్తున్నారు డైలీ అనేది. ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుతున్నాం. షీ గెట్స్ అప్ అట్ 5 AM, షీ క్లీన్స్ ద రూమ్స్ అట్ 5:30 AM, షీ టేక్స్ బ్రేక్ఫాస్ట్, షీ ఫ్రెషన్స్ అప్ at 6 AM, right? And she prepares breakfast from 7 AM to 8 AM. After that, ఏం చేస్తుంది ఆమె? వడ్డిస్తుంది. She serves breakfast to her family at 9 AM. She takes breakfast at 9:30 AM. She cleans the bowls at 10 AM. She washes clothes at 11 AM. She prepares lunch at 12 PM. She takes lunch at 1 PM. She takes rest from 2 PM to 4 PM. నెక్స్ట్ ఏం చేస్తుంది ఆమె? షీ ప్రిపేర్ స్నాక్స్ అట్ 4 PM. షీ టేక్స్ ఎ కప్ ఆఫ్ టీ అట్ 5 PM. షీ వాచెస్ టీవీ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ 6 PM to 8 PM. షీ ప్రిపేర్స్ డిన్నర్ ఫ్రమ్ 8 PM to 9 PM. అగైన్ షీ సర్వ్స్ డిన్నర్ అట్ 9:30 PM. షీ టేక్స్ డిన్నర్ అట్ 9:45 PM. షీ వాచెస్ టీవీ ప్రోగ్రామ్స్ అగైన్ ఫ్రమ్ 10 to 11 PM. షీ గోస్ టు బెడ్ అట్ 11:30 PM. సో ఆమెకు వాడుతున్నాం మనం ఇది. అంటే రెగ్యులర్గా చేసే పనులు ఏంటి? మనకు వాడచ్చు, ఆమెకు వాడచ్చు, అతనికి వాడచ్చు. ఇక్కడ మన తేడా ఎక్కడ వస్తుంది మనకు? ఎవరికేం వాడాలి? ఇక్కడ నేర్చుకుందాం మనం. ఇక్కడ మనం చేయాలంటే ఇప్పుడు ఐ వచ్చింది అనుకోండి, ఐ గో అంటున్నాం.
మనం వెళ్ళాలంటే వి గో, వాళ్ళు వెళ్తారంటే దే గో, మీరు వెళ్తారంటే యూ గో. సో ఎవరికి మారుతుంది అది? ఈ గోస్, షీ గోస్. ఐ గో టు స్కూల్ డైలీ, నేను రోజు స్కూల్కి వెళ్తాను. వీ గో టు స్కూల్ డైలీ, మనం రోజు స్కూల్కి వెళ్తాం. దే గో టు స్కూల్ డైలీ, వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తారు. యూ గో టు స్కూల్ డైలీ, మీరు రోజు స్కూల్కి వెళ్తారు డైలీ. ఆఫీస్కి వెళ్తాం పోనీ, ఐ గో టు ఆఫీస్ డైలీ, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను. వీ గో టు ఆఫీస్ డైలీ, మనం రోజు ఆఫీస్కి వెళ్తాం. దే గో టు ఆఫీస్ డైలీ, వాళ్ళు వెళ్తారు. యూ గో టు స్కూల్, యూ గో టు ఆఫీస్ డైలీ, మీరు వెళ్తారు. మీరు వెళ్తారంటే లేదు నువ్వు వెళ్తావు. అలాగే ఇక్కడ ఈ గోస్, అతను వెళ్తాడు. షీ గోస్, ఆమె వెళ్తుంది. రవి గోస్, రవి వెళ్తాడు. రాధా గోస్, రాధ వెళ్తుంది. డాగ్ గోస్, కుక్క వెళ్తుంది. ఇక్కడ ఎవరికి మారుతుంది? ఇక్కడ మనం గోనే వాడుతున్నాం, అంటే ఇది V1. ఇక్కడ మనం ఏం వాడుతున్నాం? గోస్ వాడుతున్నాం. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనము గోస్ వాడాలి. అంటే వర్బ్ 1 ప్లస్ SRES కలపాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో, యూ గో, మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను వెళ్తానంటే ఐ గో, మీరు వెళ్తారంటే యూ గో. ఇద్దరం కలిసి మనం మిగతా వాళ్ళ ఒకరి గురించి మాట్లాడుతున్నాం. అతను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ గోస్. ఆమె అనుకోండి, షీ గోస్. అది అనుకోండి, ఇట్ గోస్, అంటే డాగ్ గోస్. సో థర్డ్ పర్సన్ సింగులర్. ఫస్ట్ పర్సన్ ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు ఫస్ట్ పర్సన్, నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు సెకండ్ పర్సన్, అంటే మీరు వింటున్నారు, రైట్? మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్, వినేవాడు సెకండ్ పర్సన్. మన ఇద్దరం కలిసి ఇంకొక గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం వాడాలి? SES యాడ్ చేసుకోవాలి. వాళ్ళు చేసే పనికి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. మీరు ఆడతారంటే యూ ప్లే క్రికెట్. అతను ఆడతాడంటే యూ ప్లేస్ క్రికెట్. ఆమె ఆడుతుంది, షీ ప్లేస్ క్రికెట్. రామ్ ఆడతాడు, రామ్ ప్లేస్ క్రికెట్. రాధా ఆడుద్ది, రాధా ప్లేస్ క్రికెట్. అలాగే నేను పాటలు పాడతాను, ఐ సింగ్ సాంగ్స్. మీరు పాడతారంటే యూ సింగ్ సాంగ్స్. వాళ్ళు పాడతారంటే దే సింగ్ సాంగ్స్. మనం పాడతామంటే వీ సింగ్ సాంగ్స్. అతను పాడతాడు, ఈ సింగ్స్ సాంగ్స్, అంటే ఎస్ యాడ్ అవుతుంది. షీ సింగ్స్ సాంగ్స్, ఎస్ యాడ్ అవుతుంది. ఈ సింగ్ సాంగ్స్, ఎస్ యాడ్ అవుతుంది. రవి సింగ్స్ సాంగ్స్, ఎస్ యాడ్ అవుతుంది. రాధా సింగ్స్ సాంగ్స్, ఎస్ యాడ్ అవుతుంది. డాగ్ సింగ్స్ సాంగ్స్, కుక్క పాడుతుంది. అంటే ఎస్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక్కోసారి ఎస్ కానీ, ఇంకోసారి ఎస్ కానీ. ఐ వాచ్ టీవీ ప్రోగ్రామ్స్, నేను టీవీ ప్రోగ్రామ్స్ చూస్తాను. యూ వాచ్ టీవీ ప్రోగ్రామ్స్, మీరు చూస్తారు. మనం చూస్తామంటే వీ వాచ్ టీవీ ప్రోగ్రామ్స్. మీరు చూస్తారంటే యూ వాచ్. వాళ్ళు చూస్తారంటే దే వాచ్. మనం చూస్తామంటే వీ వాచ్. అతను చూస్తాడంటే ఈ వాచెస్. ఆమె చూస్తుంది, షీ వాచెస్. రవి చూస్తాడు, రవి వాచెస్. రాధా చూస్తుంది, రాధా వాచెస్. ఎవరికి వాడుతున్నాం మనము? ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ కొన్నిసార్లు మనం ఎస్ పెట్టాలి, కొన్నిసార్లు ఈఎస్ పెట్టాలి, ఆ వర్బుని బట్టి. ఆ వర్బు వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే ఎవరికి యాడ్ చేయాలి? అది అతడు, ఆమె, అది ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఇదేంటి? రెగ్యులర్గా చేసే పనులు. చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సో ఐ డోంట్ ప్లే, ఇక్కడ నేను డోంట్ యాడ్ చేస్తున్నాను. ఐ డోంట్ ప్లే అంటే నేను ఆడను. వీ డోంట్ ప్లే అంటే మనం ఆడము. యూ డోంట్ ప్లే అంటే మీరు ఆడరు. దే డోంట్ ప్లే అంటే వాళ్ళు ఆడరు. ఇక్కడ ఏమవుతుంది? ఈ డజంట్ ప్లే, అతను ఆడాడు. ఇక్కడ ఏం యాడ్ చేయాలి? డజంట్ యాడ్ చేయాలి. ఇక్కడ డోంట్ వస్తే ఇక్కడ డజంట్ వస్తుంది. ప్లే అనేది కామన్, అంటే వర్బో అనేది కామన్. ఐ డోంట్ సింగ్, నేను పాడను. అతను పాడనంటే ఈ డజంట్ సింగ్. మనం పాడము, వీ డోంట్ సింగ్. వాళ్ళు పాడరు, దే డోంట్ సింగ్. మీరు పాడరు, యూ డోంట్ సింగ్. అతను పాడడు, ఈ డజంట్ సింగ్. ఆమె పాడదు, షీ డజంట్ సింగ్. రామ్ పాడడు, రామ్ డజంట్ సింగ్. రాధా పాడదు, రాధా డజంట్ సింగ్. కుక్క పాడదంటే డాగ్ డజంట్ సింగ్. సో అతడు, ఆమె, అది ఉంటే డజంట్ పెట్టి V1 వాడాలి. ఇక్కడ డోంట్ పెట్టి V1 వాడాలి. అదే మనం క్వశ్చన్ చేస్తున్నాం. సో క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలంటే, డూ ఐ ప్లే, నేను ఆడతానా? డూ వి ప్లే, మనం ఆడతామా? డూ దే ప్లే, వాళ్ళు ఆడతారా? డూ యూ ప్లే, మీరు ఆడతారా? సో ఎవరికి వస్తుంది ఇది? నేను, మీరు, వాళ్ళు, మనము ఉన్నప్పుడు డూ వస్తుంది. వీళ్ళకైతే ఏమొస్తుంది? డజ్ వస్తుంది. డస్ ఈ ప్లే, ఆమె ఆడుద్దా? అతను ఆడతాడా అంటే డజ్ ఈ ప్లే. రాధా ఆడుద్దా? డజ్ రాధా ప్లే. రవి ఆడతాడా? డజ్ రవి ప్లే. కుక్క ఆడుద్దా? డజ్ డాగ్ ప్లే. సో పాజిటివ్లో ఏం చేయాలి మనము? వర్బ్ 1 అనేది ఐకి, వీకి, యూకి, దేకి వాడాలి. అంటే ఐ ప్లే, వీ ప్లే, యూ ప్లే, దే ప్లే. అదే అతడు, ఆమె, అది ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. షీ ప్లేస్, ఈ ప్లేస్, రాధా ప్లేస్, రామ్ ప్లేస్, డాగ్ ప్లేస్. అదే నెగిటివ్ అనుకోండి, డోంట్ వాడాలి. ఐ డోంట్ ప్లే, నేను ఆడను. వీ డోంట్ ప్లే, మనం ఆడము. యూ డోంట్ ప్లే, మీరు ఆడరు. దే డోంట్ ప్లే, వాళ్ళు ఆడరు. అదే వాళ్ళకైతే ఏం చేయాలి? ఈ డజంట్ ప్లే అనాలి, ఈ డజంట్ సింగ్ అనాలి, షీ డజంట్ ప్లే అనాలి, షీ డజంట్ సింగ్ అనాలి, డాగ్ డజంట్ ప్లే అనాలి.
అదే మీరు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేశారనుకోండి, వాట్ డస్ షీ డూ, ఆమె ఏం చేస్తుంది. అది నేనైతే వాట్ డూ ఐ డూ, నేనేం చేయాలి. వేర్ డస్ షీ వర్క్, ఆమె ఎక్కడ పని చేస్తుంది. చూడండి ఇప్పుడు షీ వచ్చింది కాబట్టి డస్ వస్తుంది. హౌ డస్ ఈ గో, అతను ఎలా వెళ్తాడు. సో చూడండి అక్కడ ఈ వచ్చింది కాబట్టి డస్ వస్తుంది. హౌ డూ యూ గో, నువ్వెలా వెళ్తావు. అక్కడ యూ వచ్చింది కాబట్టి డూ వాడాలి. హౌ డు దే ప్లే, వాళ్ళు ఎలా ఆడతారు. దే వచ్చింది కాబట్టి అక్కడ డూ వస్తుంది. హౌ డస్ రామ్ ప్లే, రామ్ ఎలా ఆడతాడు. రామ్ వచ్చింది కాబట్టి డస్ వస్తుంది. సో అతడు ఆమె అది ఉంటే ఏం వాడాలి, డస్ వాడాలి. మిగతా వాళ్ళు ఉంటే ఏం వాడాలి, డూ వాడాలి. సో పాజిటివ్లో ఏంటి, ఈ షీట్ ఉన్నప్పుడు ఆ వర్బ్ వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. రైట్. నెగటివ్లో ఏం చేయాలి, అతడు ఆమె అది ఉన్నప్పుడు డజంట్ పెట్టి V1 పెట్టాలి. షీ డజంట్ గో, ఈ డజంట్ గో అనాలి. క్వశ్చన్ అన్నప్పుడు ఏం చేయాలి, అతడు ఆమె అది ఉన్నప్పుడు డస్తో స్టార్ట్ చేయాలి క్వశ్చన్. మిగతా వాళ్ళకి డూతో స్టార్ట్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.